అసలు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాలే అనుకునే వాళ్ళు కొంతకాలం కిందటి వరకు. అసలు మన తెలుగు మార్కెట్ యుఎస్, యూకే వంటి దేశాల్లో అస్సలు ఉండేది కాదు. అఫ్ కోర్స్ ఇప్పుడు తెలుగు వాళ్ళు ఆ గడ్డ మీద ఎక్కువగా సెటిల్ అయ్యేసరికి అది కూడా పెరిగిందనుకోండి. కానీ 90s లో ఇంకా 2000 డికేడ్ స్టార్టింగ్ తో హిందీ సినిమాల క్రేజే వేరు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు, మొత్తం మారిపోయింది. తెలుగు సినిమాల వైపు, తెలుగు దర్శకుల వైపు, తెలుగు హీరోల వైపు యావత్ దేశం చూస్తుంది. మన వాళ్ళు ఆ సినిమాలు తెస్తున్నారు, హీరో హీరోయిన్ కాంబినేషన్ ఏంటి అని చాలా ఛానల్స్ వీడియోస్ కూడా చేసేస్తున్నాయి. అలాగే ఫ్యాన్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రెసెంట్ కాలానికి వస్తే ఒకవైపు ప్రభాస్, ఇంకోవైపు అల్లు అర్జున్, ఇక మన వెంకీ, చిరు, బాలయ్య, నాగార్జున, ఇంకా రామ్ పోతినేని, రవితేజ, రామ్ చరణ్, ఇంకా జూనియర్ ఎన్టీఆర్. వామ్మో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది హీరోలు ఉన్నారు బాబోయ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. కానీ అంతమందికి సరిపడిపోయే హీరోయిన్స్ లేరు అన్నది వాస్తవం. సో తెలుగు ట్రెండ్ కొనసాగుతూనే ఉంది కాబట్టి బాలీవుడ్ హీరోయిన్స్ అక్కడ సినిమాల కోసం ఇక్కడ క్యూలు కడుతున్నారు. మరి ఆల్రెడీ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో జత కట్టింది. ఇక రామ్ చరణ్ తో RC16 సినిమా చేస్తుంది. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కూడా తానే హీరోయిన్ అట. ఇక ఉమెన్స్ డే సందర్భంగా మొన్ననే సోనాక్షి సిన్హా సుధీర్ బాబు సినిమాలో నటిస్తుందని పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు మూవీ టీం. జటాధర మూవీ పోస్టర్ లో సోనాక్షి మొహం మొత్తం రివీల్ చేయకపోయినా టెర్రిఫిక్ గా ఉంది ఆ పోస్టర్ లో. ఇక మహారాణిలా ఉంది కాబట్టి సోనాక్షి సిన్హా వేరే లెవెల్. ఇక కియారా అద్వానీ ఆల్రెడీ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసింది. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కూడా చేసింది. ఇక బాలయ్య డాకు మారా సినిమాలో ఊర్వశి నటించేసింది. ఇక ఆలియా భట్ RRR సినిమాతో అదరకొట్టింది. అలా బాలీవుడ్ బ్యూటీస్ చూపు టాలీవుడ్ మీద పడింది. మరి చూద్దాం ఇంకెంతమంది తెలుగు సినిమాల్లో నటిస్తారో, ఇక్కడి అభిమానుల్ని ఆ బాలీవుడ్ బాంబులో మెప్పిస్తారో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.